guns and bruises. They go vicious. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వికీ బ్లాగ్స్. ఫైనల్గా ఈరోజు డే 2 100 డేస్ ఆఫ్ ఛాలెంజ్. ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు డే 2 మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ఊబర్. సో ఇది యాప్ అన్నమాట. సో మనం గూగుల్ టెస్ట్ అంటే ఒకసారి ఆన్లైన్కి వెళ్ళిపోయినట్టు. సో ఇప్పుడు ఆన్లైన్కి వెళ్ళిపోయాం మనం. సో చూడాలి రైట్స్ ఏమొస్తాయో. సెప్టెంబర్ 30. ఓకే, ఫస్ట్ రైడ్ వచ్చేసింది మైండ్ స్పేస్ కంట. సో ఓకే, వెళ్దాం. 4 కిలోమీటర్స్ ఉంది. సో వెళ్ళిపోదాం కస్టమర్ దగ్గరికి. అయ్యప్ప సొసైటీ రోడ్. సో కస్టమర్ దగ్గరకు వచ్చినాం. ఓటీపీ ప్లీజ్. 90 సో లొకేషన్కి వెళ్ళిపోదాం. వీడు 4 కిలోమీటర్స్ అయితే 2.5 కిలోమీటర్స్ అయితే వీడు ఈ రైడ్ని కంప్లీట్గా హైటెక్ సిటీ నుండి రాయదుర్గ మెట్రో నుండి అక్కడ నుండి మైండ్ స్పేస్కి వెళ్ళి ఇట్లా తీసుకొని వచ్చిండు. నార్మల్గా మైండ్ స్పేస్ యూటర్న్ హైటెక్ సిటీ మెట్రో ఉంది కదా, దాని దగ్గర జస్ట్ లెఫ్ట్ తీసుకుంటే అయిపోతుంది. ఇట్లా షార్ట్ కట్ వచ్చేస్తాం. దాన్ని పట్టుకొని వాడు అక్కడికి వెళ్ళి అంత దూరం తిప్పిండు. అసలు వీడు అసలు మ్యాప్ ఉన్న అప్పుడప్పుడు నమ్మాలనిపిస్తుంది, అప్పుడప్పుడు. సెకండ్ రైడ్ కూడా వచ్చింది కొట్పల్లి ఇది. సో ఇది డైలీ ఫోటో క్యాప్చర్ చేసుకుంటాం కంపల్సరీ. ఫోటో ఇవ్వకపోతే అది ఓపెన్ కాదు ఇంకా. సో కస్టమర్ దగ్గరికి వచ్చాను. బిల్డింగ్ 12 ఎగ్జిట్ గేట్ అంట. సో వెళ్ళిపోదాం. బిల్డింగ్ 12 ఎగ్జిట్ గేట్. ఎగ్జిట్ గేట్ బిల్డింగ్ 12. కాల్ కూడా చేద్దాం కస్టమర్కి. అసలు అర్థమే కాదు అసలు ఎక్కడ ఉంటాయి ఎగ్జిట్ గేట్. హలో మ్యామ్, ఊబర్ మ్యామ్. 12A మ్యామ్. 12B క్రాస్ అయ్యాను యాక్చువల్లీ. ఓకే, నేను బ్యాక్ సైడ్ వచ్చాను. ఓకే, కస్టమర్ కాల్ చేస్తే 12A ఎగ్జిట్ అని చెప్పింది. 12A ఎగ్జిట్ దగ్గరనే ఉన్నా ఇంతసేపు నుంచి. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అవుతుంది, ఇంకా కూడా కస్టమర్ రావట్లేదు. అందుకని ముందే కాల్ చేసిన. ఇట్లుంటారు కస్టమర్స్. ఈ వెయిటింగ్ చేయబట్టే అసలు చిరాకు లేస్తుంది. అర్థమే కాదు టైం అనేది కూడా మనకి. ముందు రావచ్చు కదా బుక్ చేసుకునేటప్పుడు, కొంచెం ఎర్లీగా. అందులో చూపిస్తే కదా మనం ఎంతసేపట్లో వస్తున్నది. కొంచెం ఎర్లీగా వస్తే వాళ్ళకు మనకు బెనిఫిటే కదా. అసలు అర్థమే కాదు ఎవరికి. ఏమన్నా అంటే ఊబర్ చేస్తున్నారు మీరు, అది ఇది అని. ఊబర్ అంటే ఏమన్నా చిన్నదా? ఇప్పుడు వచ్చింది కస్టమర్. ఓటీపీ ప్లీజ్. 6247. ఓకే ఓకే. సో కుక్కట్పల్లి 14 కిలోమీటర్స్ 30 minutes.
30 minutes డ్రైవ్ చూపిస్తుంది. సో వెళ్ళిపోదాం. ఇంకా వీడు ఎక్కడి నుంచో ఎక్కడికి వేస్తాడో అర్థమే కాదు. ఒక్కసారి ఎటన్నా వెళ్ళామంటే ఇంకా అటేగా, మళ్ళీ ఎప్పుడు వస్తామో మనకే తెలియదు. మన సైడ్ అప్పటి నుంచి చూస్తున్నా, ఇది కంప్లీట్గా ఏమంటారు, మ్యాప్ అనేది కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. నేను డెస్టినేషన్ దగ్గరకు వచ్చినా కానీ అప్డేట్ అవటం లేదు మ్యాప్. నాకే జరుగుతుందా లేకపోతే ఇట్లా అందరు జరుగుతుందా అర్థం కావట్లేదు. మీరు మార్నింగ్ నుంచి అప్పటి నుంచి చూస్తున్నా 15 కిలోమీటర్స్ అట్లనే ఉంది. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వస్తే ఓకే అయింది. సరే అని చెప్పి 5 కిలోమీటర్స్ అంటే 4 కిలోమీటర్స్ వచ్చిన అట్లా అనిపిస్తుంది. ఇంతకుముందు నుంచి మళ్ళీ చూస్తున్నా సేమ్ అంతే ఉంది. ఇప్పుడు చూడండి, డెస్టినేషన్కి నాకు ఎంత ఒక 500 మీటర్స్ కూడా లేదు, ఇంకా 3 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. ఇది గూగుల్ మ్యాప్ అప్డేట్. ఇట్లా ఉంటుంది గూగుల్ మ్యాప్తో. సెకండ్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. 137 వచ్చింది. సో ఇప్పుడు థర్డ్ రైడ్ వచ్చింది, వెళ్తున్నా. ఇక్కడనే దగ్గరనే కస్టమర్ కూడా 400 km, సేమ్ 400 మీటర్స్ చూపిస్తుంది. సారీ, ఓకే వెళ్ళిపోదాం. ఫస్ట్ కాల్ చేసిన కస్టమర్కి, లైక్ సార్ ఇక్కడ డ్రాప్ ఉంది, మీకు డ్రాప్ చేసి వస్తున్నా అని చెప్పేసి ఓకే అన్నారు. మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు నార్మల్ అంటే ఎందుకు పోతున్నావు అని చెప్పేసి. అందుకే ముందే ఫోన్ చేయాలి ఎప్పుడైనా కూడా. అంటే లైక్ దగ్గర ఉంటే కాల్ చేయొచ్చు, సిన్స్ మనకు 2-3 కిలోమీటర్స్ అయినా ఎవరు కూడా వెయిట్ చేయరు కాబట్టి, జస్ట్ 400-500 మీటర్స్ అంటే ఓకే వెయిట్ చేస్తారు కస్టమర్స్ కూడా. సో 2 రైడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. థర్డ్ రైడ్ మళ్ళీ ఇది మాదాపూర్కే వచ్చింది. సో వెళ్ళిపోవచ్చు మాదాపూర్కి. సో రైడ్ కూడా స్టార్ట్ చేస్తున్నా. థర్డ్ రైడ్ 668882. ఓకే కూర్చోండి సార్. 11 కిలోమీటర్స్ మాదాపూర్లో ఉంది. 100 feet రోడ్ అనుకుంటా. సో వెళ్ళిపోదాం ఇంకా. అసలు ఈరోజు అంత ట్రాఫిక్ కూడా ఏం లేదు, లైక్ అందరూ ఆల్రెడీ వెళ్ళిపోయినట్టున్నది దసరా కాబట్టి. ఆల్మోస్ట్ రేపు ఇంకా అసలే ఉండదు, ఇంకా రేపు చూడాలి. ఇంకా అసలు రేపు ఎల్లుండి ఇంకా అవుట్స్కట్లో అయితే ఇక చెప్పొద్దు, ఇంకా చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ ఉంటాయి. ఎవరైనా ఇంటికి వెళ్ళదు అంటే ముందే వెళ్ళేసేయండి ఫస్ట్. థర్డ్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా. అమ్మ ఈ రోడ్ ఏందిరా ఆయన ఎట్లుంది. చూడాలి నెక్స్ట్ రైడ్ కోసం. ఈ రైడ్ వచ్చేసి మనకి 100 రూపీస్ పడుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మాదాపూర్లో ఉంచే ఇంకో రైడ్ పడ్డది ఎక్కడ, ఇన్ఆర్బిట్ మాల్కి. అది యాక్సెప్ట్ చేసినా మళ్ళీ అది ఎటో చూపిస్తుంది. అర్థం కాలేదు అసలు నాకు యాక్చువల్ అది కంప్లీట్గా. ఎటో చూపిస్తుంది అది. ఇక్కడనే ఉంది బట్ లొకేషన్ అప్పుడప్పుడు ఇవాళ ఏమైందేమో గూగుల్ మ్యాప్స్కి అంత పిచ్చి పిచ్చి వస్తుంది అది. సో కస్టమర్ కాల్ చేద్దాం. అరే ఎంతసేపు పడుతుంది కస్టమర్ రానికి కిందకి? వస్తున్నాను అప్పటి నుంచి అంటుండే ఇంకా రావట్లేదు. అడ్రస్ పెట్టింది ఒక దగ్గర, ఉండేది ఒక దగ్గర. हाँ राउट कहाँ से दिखा रहा है? अभी देखते हैं एक बार कहाँ है. दुर्गम चरुगो साइड से लेगा वहाँ ट्रैफिक. हाँ ओके.
तो वो मेन वाला है हाँ కంప్లీట్ అయిపోయింది రైడ్. నీలోఫర్ కేఫ్ నీలోఫర్. అందులో టీ తాగాలంటే ఇప్పటివరకు మనం కొట్టిన రైడ్ మొత్తం దాన్ని పెట్టేసేయాలి. 350 అట్లా అవసరమా మనకి. టీ హబ్ ఇప్పుడు వచ్చిందే లేటు. ఇటు నుంచి తీసుకెళ్ళు, అటు నుంచి తీసుకెళ్ళు. మనకిప్పుడు కంప్లీట్ ఇక్కడ ఇది ఆరెంజ్ అండ్ బ్లూ కనిపిస్తుంది కదా, ఇది కంప్లీట్గా మనకి రైట్స్ అక్కడ ఎక్కువ పడతాయి అని అర్థం. లైక్ మనం అక్కడికి వెళ్తే 1:2 1:3 అని ఎక్కువ కూడా ఇస్తారు మన క్యాష్ అనేది. సో నార్మల్గా అయితే అంతే ఉండదు. నార్మల్ ర్యాపిడో యూబర్ లాగా ఎట్లుంటుంది అట్లా. ఇది మాత్రం కంప్లీట్గా మనకి కొంచెం ఎక్కువ క్యాష్ చేసుకునే గ్రిప్ ఉంటుంది అన్నట్టు. సో అందుకనే మనం ఈ ఏరియాలోకి వెళ్తే మనకి ఇస్తారు మ్యాక్స్ రైట్స్ అనేటివి. అప్పటి నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చింది నానగ్రామ కూడా. ఇట్లుంటుంది. అందుకే చెప్తున్నా గాయస్, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊబర్ కొడదామని చెప్పేసి మొత్తం ఫిక్స్ అవుతుంది. ఊబర్ ర్యాపిడో ఏదైనా మంచిది. సిచ్యువేషన్ తెలియదు, చెప్పలేము ఎట్లుంటుంది, ఎప్పుడైనా చెప్పలేము. మనం పడితే రైట్స్ వాడచ్చు, పడకపోతే వాడకపోవచ్చు. ఒక్కొక్క రోజు లైక్ మనకి ఏం చేస్తాం రా రోజు ఇదే పని అనుకుంటాం. కొంతమంది డెడికేటెడ్ కూడా చేసే వాళ్ళు ఉంటారు అనుకోండి, అఫ్కోర్స్ ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేం. బట్ మనలాంటి యూత్ మాత్రం కంపల్సరీ చెప్తున్నా, జాబ్ ఉంటే పార్ట్ టైం లాగా అంటే ఓకే చేయొచ్చు అంతే. సో కస్టమర్ దగ్గరికి వెళ్ళి పిక్ చేసుకున్నాం. సో రైడ్ ఎక్కించుకున్నాం. సో రైట్ నో ఇది నానగ్రామ కూడా వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడే స్టార్ట్ అయినా. ఇవన్నీ మారినా కూడా బాధపడితే మొదలు ఎప్పుడైనా ఇంత ఇది మొత్తం ఇట్లానే ఉంటుంది. రోడ్ అంతా కచ్చరా కచ్చరా. హైటెక్ సిటీగా లేకపోతే ఇది బొరబన అర్థం కాదు. సో నానక్రమ కూడా వెళ్ళిపోయి డ్రాప్ చేశాక టోటల్ నాకు తెలిసి అమౌంట్ పెరుగుద్ది అనుకుంటున్నాను. బికాస్ వాడు చూపించింది 8 కిలోమీటర్స్, ఇక్కడ ఉంది ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ ఉంది. సో 2 కిలోమీటర్స్ ఎక్కువ ఉంది. చూడాలి వాడు ఎంత ఎక్స్ట్రా ఇస్తాడు. రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో పేమెంట్ ఎంత అయింది? 85 రూపీస్. ఎంత తక్కువ అయిందిరా. ఇప్పుడు అసలు ఏం చేస్తుండే ఊబరోడు, రాను ఊబర్ కొట్టకుండా అయిపోతుంది. ఓన్లీ ఒక ఊబరే కొడతారా లేకపోతే ఇంకేమైనా కొడతారా? ఎంత వస్తుంది డైలీ? ఎన్ని రైడ్స్ కొడుతారు? 1000 చేస్తావా? అంటే పెట్రోల్ పోను 1000 అంటే 700. 1000 కొడుతావు అంతే. ఏ టైం అయింది మ్యాక్స్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్? మార్నింగ్ 8 నుంచి నైట్ 9 వరకు. అంటే ఆల్మోస్ట్ 12 అవర్స్ 10 అవర్సా? ఓకే. అంటే ఫుల్ టైం ఇదేనా ఇంకా? రైడ్ స్టార్ట్ చేస్తున్నా. ఎక్కనే నానగ్రామ కూడా టు హైటెక్ సిటీ వచ్చింది మళ్ళీ సేమ్. సో వెళ్ళిపోదాం ఇంకా. ఆల్రెడీ 10 minutes డిలే చేసింది మేడం కూడా. సో వెళ్ళిపోదాం ఇంకా. ఏంటో ఈరోజు అంటే క్రౌడ్ అంతా లేదు బయట మ్యాక్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి అందరు వెళ్ళిపోయారు ఇంటికి. తక్కువ ఉంది క్రౌడ్ హైదరాబాద్లో కూడా.
ఇంకా ఈరోజు మ్యాక్స్ రేపైతే ఒకరు ఉన్నారు మ్యాక్సిమం. ఈరోజు నైట్ కల్లా అందరూ వెళ్ళిపోతారు. సో లాంగ్ వీకెండ్ కాబట్టి వెనస్డే, థర్స్డే, ఫ్రైడే ఒకరోజు ఆఫ్ పెట్టుకున్నా కూడా సాటర్డే వీక్ ఆఫ్. సో 7.8 కిలోమీటర్స్ ఉంది, వెళ్ళిపోదాం. ఇది అప్పటి నుంచి చూస్తున్నా, పెట్రోల్ కొట్టించిన అప్పటి నుండి ఈ మీటర్ అనేది పెరగట్లేదు, తగ్గట్లేదు, 70 చూపిస్తుంది. అదే అర్థం కావట్లేదు. నార్మల్గా ఇది నీలఫర్కి వెళ్ళే రోడ్ అనుకోండి, ఇక్కడ ఇవి ఉన్నాయి కదా నార్మల్గా స్టెప్స్, ఇవి మరీ దారుణం అంటే దారుణంగా ఉంటాయి. కంప్లీట్గా బండి అది మినిమం టాప్ స్పీడ్ 80 అని ఉండాలి, లేదంటే 20-30 అని ఉండాలి, అప్పుడే బండి కంట్రోల్ అవుతుంది. లేకపోతే కంప్లీట్గా బండి కిందనే పడుతుంది 100%. ఎందుకంటే మొత్తం ఇట్లా షేక్ అవుతుంది బండి. వాడు వేసినాడు అంత పెద్దగా ఎందుకు వేసిందో నాకు అర్థం కావట్లేదు. అది కూడా ఆ టర్నింగ్ దగ్గర అలా టర్న్ అయిపోయింది, ఆల్మోస్ట్ వెళ్ళిపోవచ్చు వాడికి. సరే పోనీ అక్కడి నుంచి ఏమైనా వే ఉందా, పక్కన ఆఫీస్ ఉందా అంటే ఏది లేదు. కానీ అంత వేసిన వాడు ఏమైనా అవసరం నాకు అర్థం కాదు. దానివల్ల చాలా బండ్లు ఖరాబ్ అవుతాయి. సిటీలో చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి అట్లా, అది ఒక్కటనే కాదు. ఇప్పుడు చూడు, ఇది చిన్న ఉంటే ఏం కాదు బండికి, ఇంత ఎత్తేసేసరికి బండి ఖరాబ్ అవుతుంది కంపల్సరీ. ఇంకా అక్కడ కూడా ఉంటాయి, నాలెడ్జ్ సిటీ దగ్గర కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇట్లా, నెంబర్ ఆఫ్ ఉన్నాయి అట్లా. నోట్ చేసిన పేమెంట్ కలెక్ట్ చేసుకుని పార్సల్ అనుకుంటా ఆర్డర్ వచ్చింది. ఇక్కడ సెండర్ హౌస్ నెంబర్ 57 మెగా హిల్స్. ఓకే, ఇదే V². ఈ పార్సల్ వస్తే ఇదే బాధ, వాడు ఎక్కడో పెడతాడు అడ్రస్, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఆడ పైకి వెళ్ళి ఇవ్వాలి, ఇదే ఉంటుంది. కస్టమర్ కాల్ వస్తుంది. హలో హలో హలో, ఇది వినిపించదు. ఇది పార్సల్, ఇదేంటో మరి. ఐ థింక్ సో ఇది హాస్పిటల్ అనుకుంటా, డిజైనర్ ఏదో. నానగ్రామ్ కూడా వెళ్ళాలి ఇప్పుడు. సో స్టార్ట్ అయిపోదాం. ₹90 పిన్ 60 ఓకే. ఫైనల్ ఇది కూడా అయిపోయింది కంప్లీట్గా. ఫైనల్గా ఈరోజు వచ్చేసి కంప్లీట్గా ₹620 ఏమో మనం ఎర్న్ చేసినాం. సో ఎన్ని రైడ్స్ కొట్టిన అనేది చూపిస్తాం మీకు. సో ఈరోజు కంప్లీట్గా 7 ట్రిప్స్ ఏమో కొట్టిన, ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. 8:30 అరౌండ్ స్టార్ట్ చేసిన. అండ్ క్లైమేట్ కూడా చేంజ్ ఉంది, కొంచెం వర్షం పడేలాగా ఉంది, ప్లస్ కొంచెం హెల్త్ అప్సెట్ ఉంది. చూస్తున్నా ఇక్కడ పాసిబుల్ అయితే కొడుతా, లేకపోతే ఇక్కడితోనే ఆపేస్తా. సో ఇది ఈరోజు అయితే కంప్లీట్గా వీడియో అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కంపల్సరీ ఎవరైనా ఇంతవరకు వీడియో చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ అవుతాం చేసుకోండి. నెక్స్ట్ మనం వేరే రైడ్ స్టార్ట్ చేయబోతున్నాం, అది ఎప్పుడు ఏంటనే చెప్తాను నేను. కొంచెం సస్పెన్స్, అది స్టార్ట్ చేస్తాం. మోటో బ్లాగ్ హైదరాబాద్ కాకుండా బయటకు వెళ్దామని చూస్తున్నాం. సో మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకేమైనా కామెంట్ కానీ ఏమైనా ఉంటే ఇట్లా కంపల్సరీ చేయండి. మీరేమైనా నోటీస్ చేసేటివి ఉంటే, లేకపోతే ఏమైనా యాక్టివిటీస్ ఏమైనా చేయాలి అని అనుకుంటే ఇట్లా మీరు ఛాలెంజ్ ఉంటే చెప్పండి, కంపల్సరీ డెఫినెట్గా చేస్తాను నేను. ఓకే.